మేము మీ దగ్గర నుంచి ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ మాత్రమే అడుగుతున్నాం. వాటి వల్ల మీకు ఎలాంటి నష్టం జరగదు. మా స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. ఒక గ్రామంలో రాఘవ భూపతి అనే ఒక జమీందారు ఉండేవాడు. అతను చాలా గౌరవంగా, న్యాయంగా ఊరిని పాలించేవాడు. ఒకరోజు అతని తండ్రి అతన్ని పిలిచి ఒక గొప్ప రహస్యాన్ని చెప్పాడు. రాఘవ భూపతి, మన ఊరి దేవాలయంలో ఒక అమూల్యమైన మణి ఉంది. మన పూర్వీకులు ఈ దేవాలయాన్ని కట్టించినప్పుడు ఆ మణిని దేవికి అలంకారంగా పెట్టారు. ఆ మణి చాలా విలువైనది, కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు. ఆ మణిని మనం ఎంతో జాగ్రత్తగా కాపాడాలి. ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పకూడదు. అలా చెప్పిన కొంతకాలానికే రాఘవ భూపతి తండ్రి మరణించాడు. ఆ తర్వాత దేవాలయపు అన్ని బాధ్యతలను రాఘవ భూపతి చూసుకునేవాడు. ఒకరోజు, ఈసారి దేవి ఉత్సవాలు చాలా ఘనంగా జరగాలి. మన ఊరి పేరు చుట్టుపక్కల ఊర్లలో వినిపించాలి. అలా ఊరి ప్రజలంతా కలిసి దేవి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరిపారు. ఊరంతా ఆనందంతో కళకళలాడింది. కొన్ని రోజుల తర్వాత రాఘవ భూపతి స్నేహితుడు వరదరాజు అతన్ని కలవడానికి వచ్చాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రాఘవ భూపతి పొరపాటున దేవాలయంలో ఉన్న ఆ విలువైన మణి గురించి చెప్పాడు. అది విన్న వరదరాజుకు చాలా ఆశ పుట్టింది. అంత విలువైన మణి దేవాలయంలో ఉందా? దాన్ని నేను సంపాదిస్తే నా జీవితమే మారిపోతుంది. అలా ఆశతో వరదరాజు ఒక చెడ్డ ఆలోచన చేశాడు. ఒకరోజు అర్ధరాత్రి సమయానికి ఎవరికీ తెలియకుండా దేవాలయంలోకి వెళ్ళాడు. చుట్టూ ఎవరూ లేరని చూసుకుని దేవి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ విలువైన మణిని తీసుకుని తన సంచిలో వేసుకున్నాడు. ఎవరూ చూడకముందే అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. అది చూసిన ఒక వ్యక్తి వరదరాజు రాత్రి సమయంలో దేవాలయంలోకి వెళ్ళిన విషయాన్ని రాఘవ భూపతికి చెప్పాడు. మరుసటి రోజు దేవాలయాన్ని చూసినప్పుడు ఆ మణి అక్కడ లేకపోవడంతో రాఘవ భూపతి ఆశ్చర్యపోయాడు. వెంటనే వరదరాజును పంచాయతీకి పిలిపించాడు. వరదరాజు, నిన్న రాత్రి నువ్వు దేవాలయానికి వెళ్ళావని చెప్పారు. నిజం చెప్పు, ఆ మణి గురించి నీకేమైనా తెలుసా? మొదట వరదరాజు తనకు ఏమీ తెలియదని చెప్పాడు. కానీ ఊరి ప్రజలు కోపంతో గట్టిగా అడగడంతో చివరికి నిజం ఒప్పుకున్నాడు. నన్ను క్షమించండి. ఆశపడి ఆ మణిని నేను తీసుకున్నాను అని చెప్పి ఆ మణిని తిరిగిచ్చేశాడు. నీతి: నమ్మిన మిత్రుణ్ణి మోసం చేయకూడదు. మేము మీ దగ్గర నుంచి ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ మాత్రమే అడుగుతున్నాం. వాటి వల్ల మీకు ఎలాంటి నష్టం జరగదు. మా స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి.